ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రతిపాదనలున్న నేపథ్యంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ను సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతిక పరమైన ఇబ్బందులను మంత్రికి ఆయన వివరించారు. రాయచోటి అభివృద్ధి విషయాన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు ఇచ్చారు. రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశం ముగిసినట్లే తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. అవును సార్, ఇంతకు ముందే ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ రోజు తీసుకున్న ఏపీ కేబినెట్ యొక్క అంశాలపై చర్చించారు. దీనిలో ప్రధానంగా చర్చించుకుంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలు ప్లస్ 5 రెవెన్యూ డివిజన్లు కూడా దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా అమరావతిలో డ్రైనేజీ, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాటిపై కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా చూసుకుంటే మన అమరావతిలో క్యాపిటల్ సిటీ పనుల కోసం వరల్డ్ బ్యాంక్ ఏడీసీ నిధులతో ప్యాకేజీ పనులకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా అమరావతి ల్యాండ్ అలాట్మెంట్ కేసులపై జీఈఓ సిఫార్సులను మంగళగిరి, తాడేపల్లి పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ పనులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ లబ్ధిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది. విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లకు అమలుకు ఏపీ కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాయచోటి మార్పుపై మంత్రి రాంప్రసాద్ కన్నీటి పర్యంతమైనట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి రీజన్? ఆయన ఏమంటున్నారు? ఇంతకీ సీఎం చంద్రబాబు ఆయనకి ఏం చెప్పారు? అయితే ఆయన కన్నీటి పర్యటన వాటి మాకు వాస్తవే కానీ ఆ జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చడం వల్ల ఆయన రాంప్రసాద్ రెడ్డి గారు కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే రాంప్రసాద్ గారు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓదార్చారు. అయితే దీని మీద ఆయన బయటకు వచ్చినప్పుడు మంత్రి మీడియాతో మాట్లాడతాకి నిరాకరించారు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శంకర్. రాంప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏం సార్ ఏమన్నా డిసిషన్ తీసుకున్నారా సార్? రాంప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాంప్రసాద్ రెడ్డి గారు
సార్ ఏంటి భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతుంది. ప్లీజ్ ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3 కొత్త జిల్లాల ఏర్పాటు, పలు రెవెన్యూ డివిజన్లకు ఆమోదం తెలిపింది. రిషికొండ నిర్మాణాలపై ఏపీ కేబినెట్ చర్చించింది. రామప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం రామప్రసాద్ రెడ్డి గారు సార్ ఏంటి భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతుంది. ప్లీజ్ ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం మండిపల్లి గారు సార్ మినిస్టర్ గారు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఒకసారి సార్ మండిపల్లి గారు సార్ ఏంటి సార్ ఏం సార్ ఏమన్నా విషయం తీసుకున్నారా సార్ రామప్రసాద్ రెడ్డి గారు రామప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం రామప్రసాద్ రెడ్డి గారు సార్ ఏంటి భావోద్వేగానికి గురైనట్టుగా అర్థం అవుతుంది. ప్లీజ్ ఆయనతో కూడా